ఎంతో సందడిగా బతుకమ్మ సంబరాలన్నీ జరుగుతున్నాయి. ఇవాళ 5వ రోజు ఇక్కడ జరుపుకుంటున్నారు. నిన్న కౌడిపల్లిలో అయితే అసలు జన సంద్రం అయిపోయింది మొత్తం ఆ పల్లె అంతా కూడా. సో ఇవాళ ఇక్కడ ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా? మీరే చూస్తూ ఉన్నారు, రోజు రోజుకి మనము ఎక్కడికి వెళ్ళినా సరే మామూలుగా వాళ్ళు ఒంటరిగా చిన్న చిన్నగా ఎవరి గల్లీలో వాళ్ళు చేసుకునే వాళ్ళు కూడా మనం వస్తే అందరు కలిసి ఒక దగ్గరికి రావడం, వేల సంఖ్యలో చేయడం అనేది జరుగుతోంది. సో జరిగేటటువంటి పండుగ ఇవాళ కూడా ఇక్కడ చాలా గ్రాండ్గా జరుగుతుంది అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ నాకుంది. సో ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ గో వెల్. సో మీరు వచ్చారంటే డెఫినెట్గా అవుతుందని అనుకోవచ్చు. ఓకే, సో అలాగే మనకి ఇక్కడ వికారాబాద్లో అంటే ఫెసిలిటీస్ అన్నీ కూడా అంతే బాగున్నాయి అంటారా? అందరు మహిళలందరూ ఇక్కడికి వచ్చి బతుకమ్మ సంబరాలని ఘనంగా జరుపుకోవడానికి అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మీరు వస్తున్నారు అని తెలిసి, మీరు ఎక్కడైతే బతుకమ్మను చేస్తున్నారు, బతుకమ్మ పండుగ జరుగుతుంది అని తెలిసి అక్కడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అందరూ వస్తున్నారు మహిళలందరూ. ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయా? ఇక్కడ కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ మన మినిస్టర్ గారు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు సంజీవ్ రావు గారు, మరి చైర్పర్సన్ జెడ్పీ చైర్పర్సన్ ఉన్నారు మనతో సునీతారెడ్డి గారు, వారందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆవిడైతే ఇందాకటి నుంచి నాతో పొద్దు నుండి తిరుగుతూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ హియర్ అండ్ అందరి సహాయంతో, అందరి యొక్క సంతోషంతో, అందరి యొక్క కోఆపరేషన్తో చాలా అద్భుతంగా పండుగ సాగుతుంది. ఓకే, మనం మామూలుగా బంగారు తెలంగాణ కోసం ప్రత్యేకంగా బంగారు బతుకమ్మను జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో బంగారు తెలంగాణ ఎలా ఉండబోతోంది అనుకోవచ్చు అంటారు? పర్టికులర్గా బంగారు తెలంగాణ అని అంటే బంగారు తెలంగాణలో మనకు మహిళల పాత్ర ఉండాలి. బంగారు తెలంగాణలో మహిళలు బాగుంటేనే, మహిళలు చదువుకుంటేనే అదే బంగారు తెలంగాణ అవుతుంది తప్పితే ఇంకొకటి కాదు. మహిళలు చదువుకోవాలి అనేదానికి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉన్నది, అదేవిధంగా కుటుంబాలకు కూడా ఉన్నది. ఎప్పుడన్నా ఒక దశ వచ్చి ఆడపిల్లని చదివించాలా మగపిల్లని చదివించాలా అనే స్టేజ్ వస్తే మగపిల్లని చదివించాలనే అందరు నిర్ణయం తీసుకుంటారు. కానీ అది మారాలి. ఖచ్చితంగా ఆడబిడ్డల్ని చదివించుకుంటే మనకు రేపు వాళ్ళకి లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొనేటటువంటి ధైర్యం అమ్మాయికి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లని చదివించుకోవాల్సిందిగా ఈ బతుకమ్మలు ఆడుకుంటూనే మా ఆడబిడ్డలందరికీ చెప్తూ ఉన్నాం. బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతి పండుగ. ప్రకృతికి వెన్నెముక, పల్లెకి వెన్నెముక రైతన్న. సో రైతన్న విషయంలో ఎటువంటి అంటే జాగృతి వాళ్ళు కూడా చాలా మంది రైతన్నలకి అండగా ఉన్నారు అని విన్నాం. సో ఈ విషయంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, చర్యలు తీసుకుంటున్నారు? అంటే పర్టికులర్గా ఒక 2-3 విషయాలు జరగాలండి. ముందు మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాలి. దాదాపు 60% పైగా మన ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి రైతులందరినీ కూడా మరి మనము వ్యవసాయం లాభసాటిగా ఉందా లేదా అని ఆలోచన చేసుకోవాలి. ఈ భారతదేశం మొత్తంలో ఎక్కడ కూడా మనం ఇరిగేటెడ్ వాటర్ ఇవ్వలేకపోతున్నాం సరిగా రైతులకి. దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఓన్లీ నేచర్ మీద డిపెండ్ అవ్వాలి అని అంటే వర్షం పడుతుంది, పడదు, బోర్ వస్తుంది, రాదు. ఆ విషయాన్ని ఆలోచించే చాలా సుదీర్ఘంగా కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇవ్వాలని చెప్పి కరెంట్ అయితే ఫస్ట్ ఇచ్చారు, అది చేసాము. చెరువులను తవ్వించే ప్రయత్నం చేస్తున్నాం, అది ఒక పక్క జరుగుతుంది. దాంతోపాటు ఇంకా వ్యవసాయాన్ని ఎట్లా లాభసాటిగా చేయాలి, రైతులకు వ్యవసాయంతో పాటు పాడి పంటల పట్ల అవగాహన ఎట్లా కల్పించాలి, పాడి పరిశ్రమను ఎట్లా అభివృద్ధి చెందించాలి, ఇవన్నిటిని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము. సో అన్నిటితో పాటు జాగృతి కూడా మా వంతు బాధ్యతగా, మా ప్రయత్నంగా మేము రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాము. వ్యవసాయం గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరొకసారి మీకు బంగారు బతుకమ్మ శుభాకాంక్షలు 5వ రోజు సందర్భంగా. సో చూస్తున్నారు కదండి, మరి బంగారు బతుకమ్మ సంబరాలు అంబరాలు అంటున్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఇక్కడ కూడా మహిళలందరూ కూడా చాలా చక్కగా చేసుకుంటున్నారు. సాయంత్రం పూట మరి ఆటపాటలతో బతుకమ్మని, పేర్చిన బతుకమ్మని అక్కడ తీసుకెళ్లి అక్కడ పాటలతో ఊరేగింపుగా వెళ్లి తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది. సో ఓవర్ టు